నమస్తే అండి. 5 నిమిషాల్లో 2 ఫటాఫట్ స్నాక్స్. ఈరోజు సండే కదా! మా ఇంట్లో తమలపాకు పాదు నుంచి కొన్ని తమలపాకుల్ని కట్ చేశాను. శనగపిండి కొంచెం తీసుకొని, దానిలో క్రిస్ప్‌గా ఉండడం కోసం కొంచెం బియ్యపు పిండి కలిపి ఒక 2 స్పూన్స్, రుచికి సరిపడగా ఉప్పు, కారం, కొంచెం వాము. ఎందుకంటే శనగపిండి కదా! డైజెషన్‌కి వాము చాలా చాలా హెల్ప్ అవుతుంది. సోడా ఉప్పు కొంచెం గుల్లగా రావడం కోసం బేకింగ్ సోడా ఆర్ సోడా ఉప్పు కొంచెం వేసుకుని వీటన్నిటిని బాగా కలిపేసి కొంచెం వాటర్ పోసి కలపాలి. ఈలోపుగా పిండి కలిపేలోపు ఆయిల్ పెడితే ఆయిల్ వేడవుతూ ఉంటుంది కదా! పిండిని బాగా కలిపేసి తమలపాకుని ఇలా ముంచేసేసి అలా నూనెలో వేసేస్తే ఒక 2 నిమిషాల్లో టకటకా అయిపోతాయి. దీన్ని కట్ చేయడం లేదు, ఏమీ పెద్ద పనేమీ లేదు. బయట మనం ఎన్నో డబ్బులు పెట్టి రకరకాల వెరైటీ స్నాక్స్ లాంటివన్నీ కొనుక్కోవడం కన్నా వేడిగా హెల్తీగా ఇలా ఇంట్లో చేసుకోవచ్చు. తమలపాకులు చాలా చాలా మంచిది హెల్త్కి. వాటి గురించి నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఇగో ఇలా తమలపాకు బజ్జీలని తీసేసుకుని కొన్నిటిని రౌండ్గా చుట్టేసి తమలపాకుని మిర్చి బజ్జీలాగా వచ్చేలాగా వేశాను. ఒకదాన్ని కొంచెం సన్నగా ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసేసి కూడా ఇలా వేసుకున్నా మనకి మిర్చి బజ్జీలాగా ఉంటుంది షేపు. చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం పిండితోటి ఒక చిన్న పొట్లకాయ ముక్కుంది. దాంతోటి పొట్లకాయల్ని స్లైసెస్ లాగా కట్ చేసేసి పొట్లకాయ బజ్జీ కూడా వేసేసాను. తమలపాకు బజ్జీ చూశారు కదా! ఇలా పొట్లకాయ ముక్కల్ని చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకుని వీటిని కూడా చక్కగా ఆ బజ్జీ పిండిలో ముంచేసి టకటకా వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుని చకచక తినేయడమే హ్యాపీగా. దీనికి వేరే నంచుకోవడానికి అలా కూడా ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఉప్పు, కారం, వాము అన్నీ ఉన్నాయి కదా! చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మన పాతకాలం ట్రెడిషనల్ డిషెస్ ఇవి కూడా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎలా ఉన్నాయో రౌండ్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.